పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడ్డారు. ఓటర్లతో పాటు ఏజెంట్లను సైతం భయభ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు ఎంపీ అవినాష్ రెడ్డితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాళ్లు కర్రలతో టీడీపీ మూకలు వచ్చి తమను అడ్డుకున్నారని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గోండాలు చేసిన దుర్మార్గంతో చాలామంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రస్తుతం వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎలా ఓటు వేయలేకపోయారు అనే విషయాలను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుంటాం. చెప్పండి మేడం, మీ ఓటు ఏ బూత్లో ఉంది? ఏ ఊరు? అది ఎర్రిపల్లె, పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామం, బూత్ నెంబర్ 5. మేము ఏజెంట్గా నిలబడడానికి వెళ్తున్నాను. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చేసి, మీకు ఎందుకమ్మా ఆడవాళ్ళకి ఏజెంటు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళము, మాకు ఏజెంట్ ఉన్నాం కదా, మేము వెళ్తాము అంటే, ఒకప్పుడు మీరు మాకు ఎలక్షన్లో జరగనివ్వట్లేదు అంటే, మా గ్రామంలో జరగనియట్లేదంటే, మీ గ్రామంలో కాదు మొత్తం అంతరకలా జరగనియట్లేదు మీరు అప్పుడు, అందుకే ఈరోజు మేము ఇలా చేస్తున్నాము అని చెప్పాడు. అది కాదు, మేము ఉంటాము, బయట జనం ఎందుకు వచ్చారు మా ఊరికి, ఊర్లో వాళ్ళని వద్దంటున్నప్పుడు బయట జనం ఎందుకు మా ఊరికి వచ్చారు అని అడిగితే లేదు, వాళ్ళకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళని ఏమనట్లేదు, మమ్మల్ని బయటికి పక్కలకి దోస్తున్నారు. ఊరి చివర ఎవరిని రానివ్వకుండా మొత్తం జనాలందరూ 300-400 మందిని పెట్టి, పిల్లలు కూడా వస్తే పిల్లలు వీడియోస్ తీస్తుంటే పిల్లల్ని కొట్టడం కానీ, ముసలి వాళ్ళు ధైర్యంగా వచ్చి మేము ఓటేస్తాము అని చెప్తే వాళ్ళని రానియకుండా వాళ్ళని తోసేసి లేడీస్ని చాలా చీప్గా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. చాలా అన్యాయం అసలు ఇది. పులివెందుల్లో ఎప్పుడు ఇలా జరగలేదు, కానీ వాళ్ళు చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు. కర్రలు తీసుకొచ్చారు, కర్రలతో కొట్టడానికి ట్రై చేశారు. కర్రలు, పెద్ద పెద్దగా రాళ్ళు అలా తీసుకొచ్చి భయభ్రాంతులకి గురి చేశారండి జనాల్ని. ఓటు వేయడానికి పోవడానికే పోనీలే సార్, మాకు ఓటు వేయకుంటే ఎట్లనో అనిపిస్తుంది. ఏ విధంగా మేము ఉండాలా, బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకు కొన్ని పర్మిషన్ మాకు లేదా, ఓటు మాకు వేయకుంటే వాళ్ళు వేసంటే మాకు ఎట్లుంటుంది సార్? ఈ రోజు అయితే మేము చూసినాం సార్, ఇన్ని రోజుల నుంచి మేమైతే అబ్జర్వ్ చేయలేము, అయినా కూడా మేము పోయినప్పటికీ వాళ్ళైతే కనపడలేదు. ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు. మా చేతుల్లో పేపర్లు ఉన్నాయి. ఖచ్చితంగా మేము వెళ్ళే టయానికి 6 అయింది సార్. పేపర్స్ తీసుకొని నిలబడ్డామంట. ఎందుకు వచ్చినారు మా మీరు అంటే, ఏజెన్సీ అంటే ఎందుకు, ఏ ఊర్లో కూడా లేరు కదా, ఈ ఊర్లో ఎందుకు అన్నారు. మా ఊరోళ్ళు అయితే కాదు సార్, వాళ్ళు మాతో మాట్లాడింది అయితే మా ఊరోళ్ళు కాదు, ఎవరి రిలేటివ్స్ అని చెప్పినారు సార్. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చేసినాం, మేము ఇంకేం మాట్లాడలేదు. ఈ పరిస్థితిని చూస్తే ఎన్నిక సక్రమంగా జరిగిందని అభిప్రాయం ఏమైనా అనిపిస్తుందా మీకు? మాకైతే లేదు సార్. ఇప్పుడు మా అభిప్రాయం ప్రకారం మేము ఓటేస్తే కదా సార్ ఉండేది. ఇప్పుడు మేజెన్స్నే వద్దన్నారంటే ఇంకా ఓటర్ల పరిస్థితి మీరే ఆలోచన చేయాలి. ఇంకా మేము వెనక్కి వెళ్ళము, మేము వెళ్తాము బూతుల దగ్గరికి అని అడిగాం సార్. అడిగినా కూడా మీరు వెళ్ళిపోండి, మీకు గొడవలు జరుగుతాయి, మిమ్మల్ని కొట్టేస్తాం మేము అని అంటే, కొంతమంది సార్ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీరు ఏజెంట్గా వెళ్ళినారంటేనే, కనీసం వెనక్కి పంపించేసినారంటేనే అంటే, అసలుకి మేము మాకు ఎంత అవమానకరంగా ఉంటుంది సార్. అసలుకి మేమేమన్నా అక్కడికి గొడవలకు వెళ్తున్నామా చేశారని మహిళలను ఏజెంట్లుగా కూర్చొనివ్వలేదు, కనీసం వారిని ఓటు కూడా వేయనివ్వలేని పరిస్థితి అచ్చివెల్లులో నెలకొందని టీడీపీ నేతలు కాకుండా బయట ఊళ్ళ నుండి కూడా పెద్ద సంఖ్యలోని టీడీపీ గోండాలు వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేసి తమను ఓటుకు వేయనీయకుండా చేశారని, అదే విషయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పి అచ్చివెల్లి గ్రామానికి చెందిన మహిళలంతా చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, పులివెందుల నుంచి.